హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బాతు బంగారు గుడ్డు. ఒక గ్రామంలో ఒక సోరయ్య అనే రైతు దంపతులు నివసిస్తున్నారన్నమాట. వాళ్ళు ఒక బాతు పిల్లని తెచ్చుకొని పెంచుకున్నారు. ముద్దుగా ఉందని చెప్పి దాన్ని పెంచుతున్నారు. అది అలాగా రోజు రోజుకి పెరిగి పెద్దదవుతూ ఉందన్నమాట. అయితే బాతులు కొంచెం పెద్దవైన తర్వాత ఏంటి అంటే గుడ్లు పెడతాయి కదా! అలానే ఈ బాతు కూడా గుడ్లనేవి పెట్టిందట. అయితే ఆ గుడ్డు అనేది బంగారు గుడ్డట. అయితే ఫస్ట్ రోజు చూసారట బంగారు గుడ్డు పెట్టిందట. మరుసటి రోజు కూడా అలానే బంగారు గుడ్డు అనేది పెట్టిందట. అయితే ఆ రైతు ఏమనుకున్నాడంట, ఇలా ఇది బంగారు గుడ్లు పెడుతుంది కదా రోజును, మనం బోలెడంత ధనవంతులం అయిపోవచ్చు అనేసి హ్మ్. ఆలోచించుకొని దంపతులిద్దరూ కూడా ఆ బాతుని చంపేస్తే ఒకేసారి మనకి బోలెడన్ని గుడ్లొస్తాయి కదా! అనేసి ఆలోచన అయితే చేస్తారు. అంటే రోజుకొక గుడ్డు పెడుతుంది. అది రోజు గుడ్డు పెట్టేంత వరకు మనం వేచి ఉండడం ఎందుకు? దాన్ని ఒకేసారి మనం చంపేస్తే దాని పొట్టలో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసేసుకోవచ్చు కదా! అని ఆలోచన అయితే వాళ్ళకి కలుగుతదనమాట. అయితే వాళ్ళకి ఆ ఆలోచన కలిగినప్పుడు ఆ బాతుని ఏం చేస్తారంటే మధ్యలోకి పొట్టలనేది చీలిస్తారనమాట. చీలిస్తే దాని పొట్టలోని అసలు ఏవీ లేవు. అంటే బంగారు గుడ్డు పెడుతుంది కదా! అసలు మామూలు గుడ్డు కాదు కదా! బంగారు గుడ్డు కూడా ఏదీ లేదట. అయితే ఆ సూరయ్య దంపతులిద్దరూ కూడా కృంగి కృశించి బాధతోని హ్మ్. లబోదిబోమని ఏడుస్తూ నశించారనమాట. అంటే ఈ కథలో నీతి ఏంటి అంటే అత్యాస దుఃఖానికి చేటు. అంటే మనకి సపోజ్ ఏదైనా ఉంది అనుకోండి, మనం అంటే చాలా చాలా వరకు ఎక్కువ కావాలని ఆశపడితే గొప్పలకు పోతే, అంటే గొప్పలు అంటే సపోజు మనకి ఏదైనా అంటే మనకి కొంచెం డబ్బులున్నాయనుకోండి, ఇంకా వాటిని ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ చేయాలనుకోని మనం మనం అంటే ఎక్కువగా కావాలనుకోని ఎందులోనన్నా పెట్టామనుకోండి, ఎక్కువొచ్చేస్తాయనుకోని, అవి కూడా రాలేదంటే మనకేమవుతుంది అప్పుడు? ఉన్నది కాస్త పోతుంది. అంటే అప్పుడు మనకి మొత్తం పోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? దుఃఖమే మిగులుతుందనమాట. ఈ కథలో నీతి కూడా ఇదే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.